Hello friends, welcome back to channel friends. Dr. NTR University of Health Sciences. డాక్టర్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ నుంచి అయితే బీఎస్సీ నర్సింగ్కి ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. అండ్ ఈ అప్డేట్తో మనకి ఇంకా ఏంటి, ఎందుకు లేట్ అవుతుంది, ఇంకా ఫేజెస్ ఇంకేమైనా లేట్ అవుతాయా అని చెప్పేసి కూడా కన్క్లూజన్కి అయితే వద్దాం. సో ముందుగా మీరు అయితే వెబ్సైట్లోకి వచ్చేసండి. వచ్చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేసి జస్ట్ ఇందాకే కాలేజ్ అయిపోయి జస్ట్ ఇలా బయటకు వెళ్తున్నా వెబ్సైట్ వాచ్ చేసుకుంటూ వచ్చి రాగానే మనకైతే నర్సింగ్ 4 years డిగ్రీ కోర్స్కి సంబంధించినటువంటి ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. సో ఈ యొక్క ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేశారు కదా, దీని గురించి మార్నింగే మనం మాట్లాడుకున్నాం. లైక్ నేను ఏం చెప్పానంటే, నేను మీకు యాక్చువల్గా ఏదైతే సపోర్టింగ్ డాక్యుమెంట్స్తో వాళ్ళు మెయిల్ చేశారు, అప్లై చేశారని చెప్పాను కదా. సో అది కాదు, సో నాకు అలా గుర్తు లేక నేను అలా చెప్పాను. కాకపోతే యాక్చువల్గా మనకి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అంటే లాస్ట్ టైం మనకి మళ్ళీ రీఇన్వైట్ చేశారు కదా, మనకి పిఎస్సీ నర్సింగ్కి రీఇన్విటేషన్ అయితే పెట్టారు కదా, నోటిఫికేషన్. సో దానికి అప్లికేషన్ ఎవరైతే చేసుకున్నారో వాళ్ళందరి నుంచి అయితే ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే వీళ్ళైతే రిలీజ్ చేయడం జరిగింది. సో దీని ద్వారా మనకి ఈరోజు నైట్ వరకు లేదంటే మళ్ళీ వీళ్ళకి ఫస్ట్ ఫేజ్ కనెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ సెకండ్ ఫేజ్కి వెళ్తారా అనే దానిపైన కొంచెం డౌట్ అయితే ఉంది. సో ఈ యొక్క నోటిఫికేషన్ మనం డౌన్లోడ్ చేసుకున్న తర్వాత చూసే మనకి తెలిసిన విషయాలు ఏంటి అనేది కూడా ఇప్పుడు డిస్కస్ చేద్దాం, ఇది ఒకటి ఓపెన్ చేసేసిన తర్వాత. సో ఫ్రెండ్స్, ఆ యొక్క నోటిఫికేషన్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఇలాగా ప్రొవిజనల్ ఫైనల్ మెరిట్ లిస్ట్ పొజిషన్ ఆఫ్ అప్లైడ్ క్యాండిడేట్స్ అని చెప్పేసి, మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఆఫ్టర్ రీఇన్వైటింగ్ ద అప్లికేషన్స్ అండ్ వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడెడ్ సర్టిఫికేట్స్ అని చెప్పేసి ఇచ్చారు ఫర్ బీఎస్సీ నర్సింగ్ అని చెప్పేసి ఇక్కడ ఉంది. సో యాక్చువల్గా ఏంటి అంటే లాస్ట్ టైం మనకి మళ్ళీ ఇన్విటేషన్ అయితే ఇచ్చారు, లైక్ అప్లికేషన్ చేసుకోవడానికి కొందరికైతే మళ్ళీ ఛాన్స్ ఇచ్చారు. ఒక 2 daysలోగా అప్లికేషన్ చేసుకున్న వాళ్ళు ఇంతమంది ఫ్రెండ్స్. టోటల్గా మనకి 319 పేజెస్ అయితే ఉన్నాయి. సో ఇందులో వచ్చేసి వాళ్ళకి సంబంధించినటువంటి ప్రొవిజనల్ ఫైనల్ మెరిట్ లిస్ట్ యొక్క మెరిట్ ఆర్డర్ ఉంది, అండ్ రిజిస్ట్రేషన్ ఐడి, అండ్ ఏపీఎస్సీ యొక్క హాల్ టికెట్ నెంబర్, అండ్ ఏపీఎస్సీ యొక్క ర్యాంక్, అండ్ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ యొక్క నేమ్, అండ్ డేట్ ఆఫ్ బర్త్, అండ్ జెండర్తో పాటుగా లోకల్ ఏరియా అండ్ కేటగిరీ అండ్ మైనారిటీ స్టేటస్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో యాక్చువల్గా వీళ్ళు లేట్ ఫీజ్ తోటి పే చేసుకున్నారు కాబట్టి, లేట్ ఫీజ్ తోటి అప్లికేషన్ చేసుకున్నారు కాబట్టి, సో వీళ్ళైతే అప్లికేషన్ చేసుకున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఏపీఎస్సీ యొక్క ర్యాంక్ చూసుకున్నట్టయితే ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్. సో ఇంత ఉందన్నమాట ర్యాంక్ చాలా మందికి. సో ఇందులో మనకి ఎంతమంది అప్లికేషన్ చేసుకున్నారు ఇట్లా చూసుకున్నట్టయితే, సో ఒకసారి మనం అయితే ఓపెన్ చేద్దాం లాస్ట్ వరకు చూసుకుని. సో టోటల్గా 319 పేజెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఓవరాల్గా మొత్తం దీంట్లో చూసుకున్నట్టయితే. సో లాస్ట్ మెరిట్ ఆర్డర్ వచ్చేసి చూసుకున్నట్టయితే 9,853 అనగా, సో టోటల్గా ఇప్పుడు ఫ్రెష్గా అప్లికేషన్ చేసుకున్న వాళ్ళు వచ్చేసి 9,853 మెంబర్స్ ఫ్రెష్గా మళ్ళీ అప్లికేషన్ అయితే చేసుకోవడం జరిగింది. సో ఇది వచ్చేసి మళ్ళీ మనకి షేక్ సమీరా కూడా ఉన్నారు. సో లాస్ట్ టైం వీళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నారు, మళ్ళీ ఇందులో కూడా పెట్టుకున్నారు. సో టోటల్గా చాలా మంది అయితే అప్లికేషన్ అయితే పెట్టుకున్నారు. వీళ్ళన్నీ వెరిఫై చేసి మళ్ళీ మనకైతే రిలీజ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అండ్ ఒకసారి నాకు మీరు కన్ఫర్మ్ అయితే చేసేయండి మనకి కామెంట్ సెక్షన్లో. లైక్ ఈ యొక్క మెరిట్ ఆర్డర్లో ఉన్నవాళ్ళు ఫస్ట్ ఫేజ్ అప్పుడు కూడా ఉన్న వాళ్ళు కూడా ఇందులో యాడ్ అయి ఉన్నారా, ఒకసారి అయితే నాకు కన్ఫర్మ్ చేసి చెప్పండి. సో అది మనకి హెల్ప్ అవుతుంది నెక్స్ట్ అజంప్షన్ చేయడానికి, లైక్ కొన్ని విషయాలు తెలుసుకోనికి. ఓకేనా, ఇందులో ఎవరెవరి నేమ్స్ అయితే వచ్చినాయో వీళ్ళ నేమ్స్ వచ్చేసి ఫస్ట్ మెరిట్ లిస్ట్ వచ్చింది కదా, అందులో కూడా వచ్చినాయా, అందులో వచ్చిన వాళ్ళవి కూడా ఇప్పుడు వచ్చినాయా, లైక్ ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చిన వాళ్ళవి కూడా ఇప్పుడు వచ్చినాయా అని చెప్పేసి ఒకసారి అయితే మీరు కన్ఫర్మ్ అయితే చేసాను ఫ్రెండ్స్. ఓకేనా, సో అండ్ ఇదన్నమాట. ఇప్పుడు మనకి దీన్ని బట్టి నెక్స్ట్ వచ్చేసి మనకి మళ్ళీ వీళ్ళకి ఫస్ట్ ఫేజ్ అనేది కండక్ట్ చేస్తారా అని చెప్పేసి ఒక డౌట్లో ఉన్నాం మనము. అండ్ నెక్స్ట్ సెకండ్ ఫేజ్కి వెళ్ళే వాళ్ళ పరిస్థితి ఏంటి, సెకండ్ ఫేజ్ కోరికి చాలామంది వెయిట్ చేస్తున్నారు. లైక్ ఇప్పుడు ఇందాక కాలేజ్ వచ్చింది, ఆ కాలేజ్లో సీట్ కన్ఫర్మ్ చేస్తాం, ఇప్పుడు మాకు ఆ కాలేజ్ నచ్చట్లేదు, సో మా ఫీజు రిటర్న్ చేస్తారా, లేదంటే సర్టిఫికేట్స్ రిటర్న్ చేసే టైంలో ఏమైనా ప్రాబ్లమ్స్ అయితే పెడతారా అని చెప్పేసి చాలా మందికి ఉందన్నమాట, ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చిందో వాళ్ళందరికీ. సో సెకండ్ ఫేజ్ కనుక నోటిఫికేషన్ ఇంతవరకు ఇలా అవ్వలేదు, ఇదే ఫస్ట్ టైం, చాలా లేట్ అయితే అవుతుంది. సో ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ప్రాబ్లమ్, బట్ ఇట్స్ ఓకే ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ మనకు మెరిట్ లిస్ట్ అయితే ఇచ్చారు కాబట్టి, సో వీళ్ళకి ఫస్ట్ ఫేజ్ అనేది కండక్ట్ చేస్తారా లేదంటే డైరెక్ట్ సెకండ్ ఫేజ్తోనే ఇస్తారా అనేది కొంచెం నేనైతే కాల్ చేసి ఆ కాల్ ఇక్కడైతే మీకైతే పెడతాను అనమాట వీడియో చేసి. సో కాల్ చేస్తాను ఫ్రెండ్స్, కొంచెం అయితే మీరైతే పేషెంట్గా వెయిట్ చేయండి. దాంతోపాటు మనకి సెకండ్ ఫేజ్ ఇప్పుడు నేను అనుకున్నాను ఈరోజు వస్తుంది అని చెప్పేసి. ఈరోజు నేను ఫస్ట్ ఏమని చెప్పానంటే మీకు
ఫస్ట్ వచ్చేసి మెరిట్ లిస్ట్, మనకి ఒక లిస్ట్ అయితే కోరిగండం టు ఫైనల్ మెరిట్ లిస్ట్ అని చెప్పాను. యాక్చువల్గా ఈ లిస్ట్ అయితే మనకి రిలీజ్ చేశారని చెప్పాను. యాజ్ ఇట్ ఈస్గా ఈ రోజు అయితే మనకి రిలీజ్ చేశారు. సో ఆ తర్వాత నెక్స్ట్ సెకండ్ ఫేజ్ యొక్క నోటిఫికేషన్ ఈరోజు వస్తుందని చెప్పాను. సో అది కొంచెం ఈరోజు నైట్ వరకు చూద్దాం, వచ్చే అవకాశం ఉంది. లేదు అంటే డైరెక్ట్గా ఇప్పుడు మనకి ఏంటంటే ఇది సొల్యూషన్ లైక్ ఫస్ట్ ఫేజ్ ఇప్పుడు మనకి మళ్ళీ రీఇన్విటేషన్ చేసిన మెరిట్ లిస్ట్ ఉంది కదా. సో ఇందులో వీళ్ళకి ఫస్ట్ ఫేజ్ అనేది కండక్ట్ చేస్తారా అని చెప్పేసి కొంచెం డౌట్ అవుతుంది. ఫస్ట్ ఫేజ్ కండక్ట్ చేయము, డైరెక్ట్ సెకండ్ ఫేజ్తోనే వీళ్ళకి యాడ్ చేస్తామని చెప్పేసి అనుకుంటే కనుక సో మనకు డైరెక్ట్ సెకండ్ ఫేజ్ అనేది రిలీజ్ చేస్తారు. సో ఇది బోత్ ఇప్పుడు రీఇన్వైట్ చేసిన వాళ్ళకి ఉన్నాయి. సో అదే ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చిన వాళ్ళందరికీ యూజ్ అవుతుందన్నమాట. సో నాకు తెలిసి అయితే యూనివర్సిటీ అనేది సెకండ్ ఫేజ్ కండక్ట్ చేస్తుంది. ఇందులోనే ఇప్పుడు వచ్చిన లిస్ట్ ఎవరైతే వచ్చిందో వాళ్ళందరికీ మళ్ళీ వెబ్ ఆప్షన్స్ ఇవన్నీకైతే ఛాన్స్ అయితే కల్పిస్తూ ఉంది. సో ఇదైతే నేనైతే అనుకుంటున్నాను. సో ఒకసారి అయితే మీరైతే మీ యొక్క దీంట్లో ఈ మెరిట్ లిస్ట్లో మీ నేమ్ ఉందా అండ్ ఉన్న వాళ్ళది మళ్ళీ ఫస్ట్ ఫేజ్ కన్నా ముందు మెరిట్ లిస్ట్ వచ్చింది కదా, అందులో కూడా ఉన్న వాళ్ళ నేమ్ కనుక ఇందులో ఉందా ఒకసారి అయితే నాకు కన్ఫర్మ్ చేసి చెప్పండి. సో నేను నెక్స్ట్ అయితే మీకు నైట్ వరకు మరో వీడియో చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. అండ్ ప్లీజ్ ఎలాంటి డౌట్స్ ఉన్నా ఈ వీడియో కింద కామెంట్స్ చేయండి, నేను తప్పకుండా మీకైతే వీడియో అయితే చేస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ.